హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే సర్జరీ మొత్తం గాల్ బ్లాడర్ మొత్తం ఎందుకు తీసేస్తారు సార్? ఓన్లీ స్టోన్స్ మాత్రమే ఎందుకు తీయరు? ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ అవుతే ఓన్లీ కిడ్నీ స్టోన్స్ మాత్రమే తీసేస్తాం, కిడ్నీ మొత్తాన్ని తీసేయం. అలా గాల్ బ్లాడర్లో స్టోన్స్ అయితే మొత్తం గాల్ బ్లాడర్ని ఎందుకు తీసేస్తాము అంటే, ఈ గాల్ బ్లాడర్ ఏదైతే ఉందో అది అంత ఇంపార్టెంట్ ఆర్గాన్ కాదు కిడ్నీతో కంపేర్ చేస్తే. కిడ్నీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ బాడీకి. గాల్ బ్లాడర్ రిమూవ్ చేసినప్పటికీ మళ్ళీ వితిన్ 15 days ఆర్ 1 monthలో బైల్ అనేది ఫార్మేషన్ అయిపోతుంది. లివర్ నుండి ఆ బైల్ డైరెక్ట్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది. సో గాల్ బ్లాడర్ని అలాగే ఉంచితే ఏమవుతుందంటే స్టోన్స్ మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ మొత్తం తీసేస్తాము. ఎలా చేస్తాము ఈ సర్జరీ అంటే, చిన్న హోల్స్ నుంచి 4 చిన్న హోల్స్ చేస్తాము. ఒకటి బొట్టు దగ్గర, ఒకటి ఛాతి కింద, ఇంకొకటి ఇక్కడ రైట్ సైడ్లో ఒకటి, దాని కింద ఒకటి. ఇలా చేసి లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ని పంపిస్తాము. బొడ్డు దగ్గర నుంచి స్కోప్ పంపిస్తాం, టెలిస్కోప్. దాని ద్వారా కెమెరా ద్వారా మేము గాల్ బ్లాడర్ని చూసి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా గాల్ బ్లాడర్ని డిసెక్షన్ చేసి తీసేస్తాము. ఈ హోల్ నుండి, పైన హోల్ నుండి తీసేస్తాం. సో ఇది లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అంటాము. గాల్ బ్లాడర్ స్టోన్స్కి వన్ ఆఫ్ ద గోల్డ్ స్టాండర్డ్ ప్రొసీజర్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ. ఇది ఉంటే, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే ఈ సర్జరీ చేసుకోవడము మంచిది. ఎందుకంటే వాటిని అలాగే వదిలేస్తే అక్కడ ఉన్న డక్ట్స్లోకి వెళ్ళి అవి అబ్స్ట్రక్ట్ అయ్యి అబ్స్ట్రక్టివ్ జాండీస్ని క్రియేట్ చేస్తాయి. అంటే జాండీస్ అవుతుంది, కళ్ళు పసిరికల్లాగా అవ్వడము, మూత్రం పచ్చగా అవ్వడం, బిలిరుబిన్ రేజ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీని కాంప్లికేషన్స్ ఏంటి అనేవి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ.